సీజేపీ ఆందోళనలో ఢిల్లీ అడిషనల్ డీసీపీ ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న యువతులపై చేయి చేసుకున్నారు అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో సందీప్ లాంబా ఓవర్ యాక్షన్ ప్రస్తావించిన న్యాయవాదులు సందీప్ లాంబా అతి చేశాడని ఒప్పుకున్న ఢిల్లీ పోలీసులు లాంబాను జంతర్ మంతర్ విధుల నుంచి తప్పించారు ఢిల్లీ కమిషన్. సీజేపీ ఆందోళనలో ఢిల్లీ అడిషనల్ డీసీపీ కండకావరంగా ప్రవర్తించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న యువతులపై చేయి చేసుకున్నారు అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో సందీప్ లాంబా ఓవర్ యాక్షన్ను ప్రస్తావించారు న్యాయవాదులు. సందీప్ లాంబా అతి చేశారని ఒప్పుకున్నారు ఢిల్లీ పోలీసులు. లాంబాను జంతర్ మంతర్ విధుల నుంచి తప్పించారు ఢిల్లీ కమిషనర్. సీజేపీ ఆందోళనలో ఢిల్లీ అడిషనల్ డీసీపీ కండకావరంగా ప్రవర్తించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న యువతులపై చేయి చేసుకున్నారు అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా. సీజేపీ ఆందోళనలో ఢిల్లీ అడిషనల్ డీసీపీ కండకావరంగా ప్రవర్తించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న యువతులపై చేయి చేసుకున్నారు అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో సందీప్ లాంబా ఓవర్ యాక్షన్ను ప్రస్తావించారు న్యాయవాదులు. సందీప్ లాంబా అతి చేశారని ఒప్పుకున్నారు ఢిల్లీ పోలీసులు. లాంబాను జంతర్ మంతర్ విధుల నుంచి తప్పించారు ఢిల్లీ కమిషనర్. సీజేపీ ఆందోళనలో ఢిల్లీ అడిషనల్ డీసీపీ కండకావరంగా ప్రవర్తించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న యువతులపై చేయి చేసుకున్నారు అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో సందీప్ లాంబా ఓవర్ యాక్షన్ను ప్రస్తావించారు న్యాయవాదులు. సందీప్ లాంబా అతి చేశారని ఒప్పుకున్నారు ఢిల్లీ పోలీసులు. లాంబాను జంతర్ మంతర్ విధుల నుంచి తప్పించారు ఢిల్లీ కమిషనర్.
ఢిల్లీ అడిషనల్ డీసీపీ కండకావరం ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న యువతులపై చేయి చేసుకున్నారు అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో సందీప్ లాంబా ఓవర్ యాక్షన్ను ప్రస్తావించారు న్యాయవాదులు. సందీప్ లాంబా అతి చేశాడని ఒప్పుకున్న ఢిల్లీ పోలీసులు లాంబాను జంతర్ మంతర్ విధుల నుంచి తప్పించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు. రాజు. సంతోష్, ఢిల్లీలో జరుగుతున్నటువంటి జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన ఏ విధంగానైతే చలో పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి యువత పైన ఎవరైతే ఇక్కడ స్పెసిఫిక్ గా అడిషనల్ డీసీపీగా వ్యవహరిస్తున్నటువంటి సందీప్ లాంబా, అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా జంతర్ మంతర్ కు ఇన్ఛార్జ్ గా ఆయన వ్యవహరించారు. అదే సమయంలో యువత పైన దాడులకు కూడా ఆయనే ముందుకొచ్చారు. ఆయనే ఎంతో మంది యువతను కొట్టారు, మహిళల్ని కూడా కొట్టారనేటువంటి అంశం పైన ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఎవరైతే మహిళలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువత పైన జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా కోర్టులు జోక్యం చేసుకోవాలి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి యువత పైన పెద్ద ఎత్తున పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా వాళ్లకు సరైనటువంటి చర్యలు తీసుకునేలా, అంతేకాదు సిట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఎటువంటి విచారణ అనేది వాస్తవాలు తెలియవు, ఇంకొక సిట్ ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పిటిషన్లు దాఖలవుతున్నాయి. అందులో భాగంగానే సందీప్ లాంబా పేరు మాత్రం ప్రస్తావనకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, వీడియో ఫుటేజ్ కూడా ఉందని చెప్పి ఇప్పటికే పిటిషనర్ ఢిల్లీ హైకోర్టులో స్పష్టం చేశారు. అంతేకాదు ఏదైతే పోలీసులకు సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ సందీప్ లాంబా విషయంలో సీరియస్ గా ఉంది. మొదట అతన్ని జంతర్ మంతర్ విధుల నుంచి వెంటనే తప్పించారు. ఇక ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధ్వంసానికి కావచ్చు, ఢిల్లీలో జరిగినటువంటి ఈ పరిస్థితికి మొత్తం కూడా సందీప్ లాంబానే బాధ్యుడిగా ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు యువత కూడా ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో, ఆయన యువత పైన విరుచుకుపడ్డటువంటి వీడియోలు, లాఠీ చార్జ్ చేసినటువంటి వీడియోలు, అవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసులు సైతం వాళ్ళకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల ద్వారా పూర్తిగా పరిశీలించిన తర్వాత సందీప్ లాంబాపై చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సందీప్ లాంబాను జంతర్ మంతర్ విధుల నుంచి ఆయన దూరం పెట్టారు. మరో పోస్ట్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఇది పోలీసులు చేసినటువంటి దుశ్చర్యనే అంటూ కూడా హైకోర్టు ఇప్పటికీ అభిప్రాయపడింది. నిన్న కూడా ఇదే అంశం పైన హైకోర్టులో కేసు విచారణ జరిగితే అందులో సైతం పిటిషనర్ల పైన కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యతిరేకంగా వాదనలు వినిపించినప్పుడు ఖచ్చితంగా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ అటు కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ పోలీసులకు కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. వీటన్నిటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క పోలీస్ అధికారిని తప్పించడం, చర్చల పేరుతో కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. వీటన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా కొంత యువతకు, విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తుంది. అందులో భాగంగానే ఎవరైతే హార్ష్ గా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కోర్ టీమ్ తో చర్చలు జరిపేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ ఒకవైపు ప్రభుత్వం వాళ్లకు ఆహ్వానాన్ని పంపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ కీలకంగా ప్రస్తుతం జంతర్ మంతర్ లో నెలకొన్నటువంటి పరిస్థితులు, దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు రేపు మాత్రం దేశవ్యాప్త ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. శాంతియుతంగా ప్రతి ఒక్కరూ, యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రతి చోట జిల్లాల్లోనూ మండలాల్లోనూ హెడ్ క్వార్టర్స్ లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలంటూ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పోలీస్ బాస్ గా వ్యవహరించినటువంటి, అంటే జంతర్ మంతర్ లో మొత్తం పోలీస్ బాస్ గా వ్యవహరించినటువంటి సందీప్ లాంబా పైన అటు పోలీసులు చర్యలు తీసుకోవడమే కాకుండా హైకోర్టు కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.